జయశంకర్ భూపాలపల్లి చైర్మన్గా బుర్రా కొమరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి 30వ వార్డులో కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలుపొందగా సిపిఐ 1, కాంగ్రెస్ రెబల్ 1 గెలుపొందగా బీఆర్ఎస్ 10, బీజేపీ 2 అభ్యర్థులు గెలిచారు. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి హరికిషన్ గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 2వ వార్డు కౌన్సిలర్ బుర్రా కొమరయ్యను అప్పం కిషన్ ప్రతిపాదించగా కురుమిల్ల శ్రీనివాస్ బలపరిచారు. వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాస్ను బొడ్డు అశోక్ ప్రతిపాదించగా రాజు నాయక్ బలపరచగా కోరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ 10 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని తెలిపారు. కురుమిల్ల శ్రీనివాస్ పార్టీ కౌన్సిలర్లందరినీ గెలిపించిన ఓటరు మహాశయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను 15వ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఈరోజు వైస్ చైర్మన్ ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్ తలమానికమైనటువంటి మున్సిపాలిటీలో ఒక దళిత బిడ్డకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే సత్యన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ఈ భూపాలపల్లి గత పాలకులు ఏదైతే మర్చిపోయినరో, వెనుకబడేసినరో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుకబడిన ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా దీపక మా ఎమ్మెల్యే గారి మార్కు మన ప్రభుత్వం ఉన్నది, మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మన గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు నిద్రపోకుండా నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకమైన ఒక మార్క్ ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో మేము అందరం కూడా సమిష్టిగా పనిచేసి మున్సిపాలిటీ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ 18 మందిని కౌన్సిలర్లు గెలిపించిన భూపాలపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారి పని చూసి, డెవలప్మెంట్ను చూసి ఈ 18 మందిని అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎన్నికైనటువంటి మా యొక్క చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా కౌన్సిలర్ గారు కానీ ఈరోజు ఏ విధంగా మీరు నమ్మకంతో వారికి ఓటేశారో ఆ విధంగా మరి ఈ యొక్క భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మా యొక్క చైర్మన్ అదేవిధంగా కౌన్సిలర్ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో మరి కౌన్సిలర్పై బాధ్యత పెట్టిలు కాబట్టి మరి ప్రజలు గడప దాటకుండా, వారి కాలు గడప దాటక ముందుకే మీరు వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి, సత్తన్న యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుంటాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కౌన్సిల్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా శిరసా వంచి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రభుత్వం నిజాయితీగా ఉంటాం, ఎవరు తప్పు చేసినా ఒక కుటుంబ పెద్దగా, శాసనసభ్యునిగా సరిదిద్ది ప్రజలకు తలవంపు తేకుండా ఈ యొక్క మున్సిపాలిటీ కార్యవర్గం పనిచేస్తుంది. ప్రభుత్వ సహకారంతో ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా
భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.